18వ శతాబ్దంలో భారతదేశం రెండు యూరోపియన్ శక్తుల మధ్య పెద్ద యుద్ధభూమిగా మారింది. వాళ్లే ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. వాళ్ల మధ్య జరిగిన ఈ కర్ణాటక యుద్ధాలు భారతదేశ భవిష్యత్తునే పూర్తిగా మార్చేశాయి. అసలు ఈ శత్రుత్వం ఎలా మొదలైంది, ఈ యుద్ధాలకు రంగం ఎలా సిద్ధమైందో ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాక్యమే మన చర్చకు అంతటికీ మూలం. కేవలం వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్ వాళ్లకి, ఫ్రెంచ్ వాళ్లకి మధ్య ఏకంగా 3 భయంకరమైన యుద్ధాలు జరిగాయి. చరిత్రలో వీటినే కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తారు. ఇవి కేవలం సైనికుల మధ్య జరిగిన పోరాటాలు కావు, 2 దేశాల ఆధిపత్య పోరుకు నిలువుడ్డద్దమన్నమాట. సరే, మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి ఆధారమేంటి అంటే ఈ చారిత్రక గ్రంథమన్నమాట. దీని ప్రకారం 3 ముఖ్యమైన కారణాలు ఈ యుద్ధాలకు దారితీశాయి. మొదటిది వ్యాపార పోటీ, రెండవది యూరోప్లో వాళ్ల మధ్య ఉన్న శత్రుత్వాలు, ఇక మూడవది భారతదేశంలోని స్థానిక రాజకీయాలు. ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అంత పెద్ద యుద్ధాలు మొదలవ్వాలంటే ఎక్కడో ఒక చిన్న కారణముండాలి కదా. ఒక చిన్న నిప్పురవ్వ రాజుకునుండాలి. ఆ నిప్పురవ్వే భారతదేశంలో వాళ్ల మధ్య ఉన్న వ్యాపార పోటీ. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చూడండి, మొదట్లో భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చిన యూరోపియన్ శక్తులు 4: పోర్చుగీసు వాళ్లు, డచ్ వాళ్లు, ఇంగ్లీష్ వాళ్లు, ఇంకా ఫ్రెంచ్ వాళ్లు. భారతదేశంలో దొరికే అపారమైన సంపద, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, వాళ్ళందర్నీ ఇక్కడికి లాక్కొచ్చాయన్నమాట. దాంతో ఈ మార్కెట్ను ఎవరు దక్కించుకోవాలి అనేదానిపై తీవ్రమైన పోటీ మొదలైంది. అయితే ఈ పోటీ చాలా తీవ్రంగా ఉండేది. అందరూ ఇందులో నిలదొక్కులేకపోయారు. ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్లు, డచ్ వాళ్లు ఈ పోటీని తట్టుకోలేక మెల్లమెల్లగా పక్కకు తప్పుకున్నారు. దీంతో భారతదేశ వాణిజ్యరంగం అనే నాటకంలోంచి 2 బలమైన పోటీదారులు వెళ్ళిపోయారు. ఇప్పుడిద్దరు వెళ్ళిపోయారు కదా, ఇక రంగంలో మిగిలింది కేవలం ఇద్దరు. ఒక పక్క ఇంగ్లీష్వారు, మరో పక్క ఫ్రెంచ్ వారు. ఇక భారతదేశ వాణిజ్యమనే సామ్రాజ్యం కోసం ఈ 2 శక్తులు మాత్రమే ముఖాముఖి పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. అసలైన కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడిదాకా మనం చెప్పుకున్న ఈ వ్యాపార పోటీ అనేది ఒక చిన్న నిప్పురవ్వలాంటిది మాత్రమే. కాని యూరోప్లో వాళ్ల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం దానికి గాలిలా తోడయింది. అంతే, ఆ నిప్పు కాస్త పెద్ద మంటగా మారింది. మరి వేల కిలోమీటర్ల దూరంలో యూరోప్లో మొదలైన ఆ మంట సెగలు భారతదేశాన్నెలా తాకాయో చూద్దాం. సుమారుగా 1740 నుంచి 1760 మధ్య, అంటే ఓ 20 సంవత్సరాల పాటు యూరోప్లో ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి అస్సలు పడేది కాదు. వాళ్లు నిత్యం శత్రువులుగానే ఉండేవారు. ఉదాహరణకి ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం కావచ్చు, లేదా 7 ఏళ్ల యుద్ధం కావచ్చు. ఏ యుద్ధంలో చూసినా ఈ 2 దేశాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉండేవి. ఆ శత్రుత్వం అంత బలంగా ఉండేది. యూరోప్లో మొదలైన ఆ శత్రుత్వమే అలా పాకి భారతదేశానికి కూడా వచ్చేసింది. అంటే వాళ్ళు తమ బలాబలాలను తేల్చుకోవటానికి భారతదేశాన్ని కూడా ఒక యుద్ధక్షేత్రంగా వాడుకున్నారు. అప్పటికే ఇక్కడున్న వ్యాపార పోటీకి వాళ్ల రాజకీయ వైరం కూడా తోడవడంతో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. సరే, ఈ యుద్ధాలన్నీ జరిగాయి అని చెప్పుకుంటున్నాం గదా, మరి ఇవన్నీ ఎక్కడ జరిగాయి? ఈ మొత్తం కథకు వేదికగా నిలిచిన ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది. దానిపేరే కర్ణాటక. అసలీ ప్రాంతమేంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకొక సందేహం వస్తుంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలు ఉండగా ఈ యుద్ధాలకు ప్రత్యేకంగా కర్ణాటక యుద్ధాలు అనే పేరు ఎందుకొచ్చింది? దాని వెనుక ఒక ముఖ్యమైన కారణముంది. ఎందుకంటే ఈ యుద్ధాలు ప్రధానంగా జరిగిన ప్రాంతం అప్పటి మొఘల్ సామ్రాజ్యంలో కర్ణాటక అని పిలువబడే ఒక సుబా, అంటే ఒక రాష్ట్రం లాంటిది. ఆ ప్రాంతంలోనే ఈ గొడవలన్నీ జరిగాయి కాబట్టి చరిత్రలో వీటికి ఆ పేరే స్థిరపడిపోయింది. మరి సుబా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్పటి మొఘల్ సామ్రాజ్యం చాలా పెద్దది కదా. ఆ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్స్ని లేదా రాష్ట్రాన్ని సుబా అని పిలిచేవాళ్ళు. అంటే ఈ కర్ణాటక ప్రాంతం అధికారికంగా మొఘల్ చక్రవర్తి కింద ఉండేదన్నమాట. సరే, కథలో ఇప్పుడు మరో కీలకమైన మలుపు రాబోతోంది. సుమారుగా 1720వ దశకంలో ఈ కర్ణాటక ప్రాంతంలో రాజకీయంగా కొన్ని పెద్ద మార్పులు రావడం మొదలయ్యింది. ఇది కూడా రాబోయే యుద్ధాలకు ఒక రకంగా రంగం సిద్ధం చేసింది. ఆ రాజకీయ మార్పులు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఆ సమయంలో కర్ణాటక గవర్నర్గా సాదతుల్లా ఖాన్ అనే ఆయన ఉండేవారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఆయన అధికారికంగా హైదరాబాద్ నిజాం కింద పనిచేయాలి. కాని అది కేవలం పేరుకు మాత్రమే. నిర్ణయాలన్నీ ఆయన సొంతంగానే తీసుకునేవాడు.
ఇక మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఈ సాదతుల్లా ఖాన్ ఆర్కాట్ను రాజధానిగా చేసుకుని కర్ణాటకను దాదాపుగా ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేశాడు. ఈ ఒక్క మార్పుతో అక్కడి రాజకీయ సమీకరణాలన్నీ తలకిందులయ్యాయి.